హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు దేవి స్మార్ట్ కిచెన్. ఈరోజు వీడియో వచ్చి క్యాప్సికమ్ ఆలు ఫ్రై అండి. ఈ ఫ్రై తినడానికి రైస్లోకే కాదండి, చపాతీ రోటీల్లో కూడా చాలా బాగుంటుంది. సో ఇంకా మనం లేట్ చేయకుండా ఇది ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది వీడియోలో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న 3 ఉల్లిపాయలు వేసానండి. తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్, అలాగే కొంచెం పసుపు వేసుకుని ఉల్లిపాయలని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇలా ఒక 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే కనుక మనకి ఉల్లిపాయలు బాగా మగ్గిపోతాయి. ఇప్పుడు ఉల్లిపాయలు మనకి బాగా ఫ్రై అయిపోయాయండి. ఇందులోకి నేను కట్ చేసి పెట్టుకున్న 3 బంగాళదుంపల్ని వేసుకున్నాను. బంగాళదుంపలు వచ్చి మరీ బిగ్ సైజ్ కాదండి, మీడియం సైజులో ఉన్న ఒక 3 బంగాళదుంపలు వేసుకున్నాను. అలాగే ఒక క్యారెట్ కూడా కట్ చేసుకుని ఇందులో వేసుకున్నాను. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఒక 5 నిమిషాల పాటు అది మగ్గించుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలను కూడా ఇందులో వేసేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఒక 10 నిమిషాల పాటు వీటిని ఫ్రై చేసుకోవాలి. క్యాప్సికమ్ వచ్చి నేను ఒక 1/2 కిలో వరకు తీసుకున్నానండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు వీటిని మనం ఫ్రై చేసుకుందాం. 10 నిమిషాల తర్వాత మనకి ఫ్రై అనేది సగం వరకు ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, 1 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 3 టీ స్పూన్స్ వరకు కారం వేసుకుని బాగా మిక్స్ చేసుకుని మనం ఇంకొక 10 నిమిషాల పాటు దీన్ని ఫ్రై చేసుకుంటే కనుక మనకి ఈ ఫ్రై అనేది పూర్తిగా రెడీ అయిపోతుందండి. ఒకవేళ ఇంకా స్పైసీగా తినాలి అనుకుంటే కనుక గరం మసాలా పౌడర్ని కూడా మీరు ఇందులో యాడ్ చేసుకోవచ్చు. కానీ ఈ విధంగా అయితే సరిపోతుందండి. గరం మసాలా పౌడర్ వేయకపోయినా పర్వాలేదు, మనకి ఫ్రై అనేది చాలా బాగా వచ్చింది. ఇప్పుడు దీన్ని చివరిగా కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని ఏదైనా సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసేసుకోవడమే. ఇంతేనండి, చాలా టేస్టీగా సింపుల్గా చేసుకుని క్యాప్సికమ్ ఆలు ఫ్రై వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక సరికొత్త రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.